జగిత్యాల జిల్లా కొండగట్టు హనుమాన్ ఆలయంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ త్వరగా కోలుకోవాలని కరీంనగర్ ఉమ్మడి జిల్లాకు చెందిన జనసేన నాయకులు ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా చొప్పదండి నియోజకవర్గానికి చెందిన మొగిలి రమేష్ మాట్లాడుతూ జనసేన నాయకులు ఒక్క రోజు పాటు ఉపవాసం ఉంటామని తెలిపారు. పవన్ కళ్యాణ్ త్వరగా కోలుకుని మళ్లీ ప్రజాక్షేత్రంలోకి రావాలని ఆకాంక్షించారు. రాజకీయం అయిపోతుందని చెప్పి జరిగింది. शनिग्रह निवारणार्थं सर्वारोग्य निवारणार्थं ఈరోజు జనసేన పార్టీ అధినేత ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఆరోగ్యం బాగుండాలని త్వరగా కోలుకోవాలని చెప్పి ఈ మధ్యనే సైనిస్ ఆపరేషన్ అయింది. ఈరోజు పవన్ కళ్యాణ్ గారి ఇలవెల్పు ఇంటి దైవం కొండాటు ఆంజనేయ స్వామి ఆలయంలో చొప్పదండి కార్యకర్తలు అందరం కూడా కలిసి ఉపవాసాలతో ఉండి పూజలు నిర్వహించినాం. ఆయన త్వరగా కోలుకొని ప్రజాక్షేత్రంలోకి అడుగుపెట్టాలని చెప్పి మనస్ఫూర్తిగా అందరం కోరుకుంటున్నాము. పేదల కోసం పెట్టిన పార్టీ జనసేన పార్టీ, నిజాయితీ గల పార్టీ ఏదైనా ఉందంటే జనసేన పార్టీ. ఇలా అలాంటి ఆయనకు ఇలా కావడం అనేది బాధాకరం. త్వరగా కోలుకోవాలి, కోలుకొని ప్రజాక్షేత్రంలోకి వచ్చి మళ్ళీ సేవ చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. నేడు మన ప్రీతం అధినేత జనసేన పార్టీ అధినేత గౌరవనీయులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారి కోసం తెలంగాణలోని వివిధ జిల్లాల నుండి చొప్పదండి నియోజకవర్గం మన మొగిలిపాలెం రమేష్ నగర్ ఆధ్వర్యంలో కొండగట్టు అంజన్న సన్నిధిలో పవన్ కళ్యాణ్ గారి ఆరాధ్య దైవంగా భావించే కొండగట్టు అంజన్న సన్నిధిలో వారి ఆరోగ్యం కోసం, వారి ఆరోగ్యం నిలకడగా ఉండాలని, ఇంతకు మున్పటి కంటే కూడా ఉత్తేజవంతమైన శక్తితో వారు తిరిగి రావాలని కొండగట్టు అంజన్న సన్నిధిలో జన సైనికుల ఆధ్వర్యంలో వారి కోసం ప్రత్యేక పూజలు నిర్వహించి వారు ఎల్లప్పుడూ ఆరోగ్యంగా ఆనందదాయకంగా ఉండాలని మేమందరం కొండగట్టు అంజన్న స్వామిని మనస్ఫూర్తిగా ప్రార్థించి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా తెలుగు రాష్ట్రాల ప్రజలు ఎవరు కూడా ఆందోళన చెందొద్దని తెలంగాణ జనసేన పార్టీ నాయకుల తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం. పవన్ కళ్యాణ్ గారు అతి త్వరలో మరి యొక్క నూతన ఉత్తేజంతో మరింత శక్తివంతమైన ఆరోగ్యంతో ప్రజల మధ్యలోకి వచ్చి ప్రజలకు ఇంతకు మున్పటి కంటే మెరుగైన సేవలు అందిస్తాడని ఈ సందర్భంగా తెలంగాణ జనసేన నాయకులు, ప్రత్యేకంగా చొప్పదండి మరియు జగిత్యాల జిల్లా నాయకులు అందరం కలిసి తెలియజేస్తున్నాం. అలాగే పవన్ కళ్యాణ్ గారి చొరవతో కొండగట్టు పైన భక్తుల విరామణ మండపం కొరకు వారు మంజూరు చేయించబడిన నిధుల గురించి మరియు మండప ఏర్పాట్ల గురించి కూడా కొండగట్టు ఈవో గారిని కలిసి ప్రత్యేకంగా దానిపై చర్చించి దాని యొక్క కరెంట్ అప్డేట్స్ జనసేన పార్టీ అధిష్టానాన్ని కూడా చొప్పదండి నియోజకవర్గ నాయకులు మొగిలిపాలెం రమేష్ నగర్ ఆధ్వర్యంలో త్వరలో అందజేయబోతున్నాం. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ గారి కోసం కొండగట్టుకు స్వచ్ఛందంగా తరలి వచ్చిన
జనసేన నాయకులందరికీ పేరు పేరున మరోసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. కొండపైన రాజకీయాలు మాట్లాడదు కాబట్టి మేము కూడా ఎవరి గురించి ఏది కూడా మాట్లాడలేదు. జనసేన పార్టీ బలోపేతం కోసం ఇక నుండి అందరూ కృషి చేయాలని, కొండగట్ట అంజన ఆశీస్సులతో జెన్జీ అందరూ తరలి రావాలని, మనం జనసేన పార్టీని బలోపేతం చేసి ప్రజాసేవలో నిమగ్నమైదామని, ఒక కొత్త నవయువ భారత నిర్మాణానికి నాంది పలుకుదామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. జై శ్రీరామ్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి రీసెంట్గా ఆయన సర్జరీ అయింది. తను ఎందరికో ఆపద టైంలో ఆదుకునే ఆపద్ బాంధవుడు. డిప్యూటీ సీఎం గారు ప్రజల సేవ తొందరగా చేసే విధంగా మళ్ళీ కోలుకొని ఆరోగ్యంగా ఉంటూ కుదుటపడాలని ఈరోజు కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామి గుడిలో తమలపాకుల పూజలు చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఆ దేవదేవుడు ఆంజనేయ స్వామి కృపా కటాక్షాలు పవన్ కళ్యాణ్ గారిపై ఉండి వారు త్వరగా కోలుకొని ప్రజాసేవలో మమేకం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర చిరంజీవిత పక్షాన ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది.